తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి విశ్వవ్యాప్తం చేయాలి. విశ్వంలో హైదరాబాద్ విశ్వనగరంగా రూపొందుతోంది, విశ్వనగరంగా అవతరించింది. ఇకపై కూడా హైదరాబాదు ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇకపై ఒక లెక్క. అదేదో సినిమాలో ప్రభాస్ డైలాగ్ లాగా, ఈ ఆడు కొడుకు వచ్చాడని చెప్పు, ఇప్పటి నుంచి ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అని అంటాడు ఆయన. అలాగే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అనే స్థాయిలో ఇక్కడ ఒకసారిగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం మనం చూస్తే, నా ఊపిరినంత వరకు తెలంగాణ రైజింగ్కు తిరుగులేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు 2 ఏళ్ల ప్రజాపాలన విజయోత్సవ శుభాకాంక్షలు. సరిగ్గా ఆయన డిసెంబర్ 7కి ప్రమాణ స్వీకారం చేసి 2023 డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేశారు. 2025 డిసెంబర్ 7కి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా, ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ వ్యాప్తంగా అలంకరణ చేశారు. మరోవైపు గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన అందరి ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, ప్రతిపక్షాలు కానీ, కేంద్ర ప్రభుత్వంకు సంబంధించి కానీ, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, అలాగే పక్క రాష్ట్రానికి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కానీ, అలాగే కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతలు అయిన ఖర్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారిని కానీ, వీళ్ళందరినీ ఆహ్వానిస్తూ సుమారుగా 154 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవబోతున్నారంట ఈ గ్లోబల్ సమ్మిట్కి. దానికి తగ్గట్టుగా ఎంత భారీ ఏర్పాట్లు చేశారంటే, స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యవేక్షణ చేస్తూ, ఆ పర్యవేక్షణ బాధ్యతలు కూడా మంత్రి తుమ్మల గారికి అప్పచెప్పారు. అప్పుడప్పుడు ఈయన కూడా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి దాన్ని ఏ విధంగా చేస్తున్నారు అంటున్నారు. మరోవైపు పోలీసు వాళ్ళు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఒక ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా లోపలికి ఎంట్రీ చేసే విధానం ఏదైతే ఉందో, ఇప్పటి వరకు ఇండియాలో ఎక్కడ గ్లోబల్ సమ్మిట్లో జరిగిన అంతగా అద్భుతంగా జరిగిందనే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇక్కడ అది మనకు ప్రధానంగా ఒక వార్త చూడొచ్చు. తెలంగాణ నాకు తోడుగా ఉన్నంత వరకు, ఈ గొంతులో ఊపిరి ఉన్నంత వరకు తెలంగాణ రైజింగ్కు తిరుగు లేదు. అదేవిధంగా రేపటి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ తర్వాత మరో లెక్క, తెలంగాణ ఇప్పటి వరకు ఒక లెక్క,